శ్రీవారికి జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తారు కదా, జ్యేష్ఠాభిషేకం అంటే ఏంటి? జ్యేష్ఠాభిషేకం అందులోనే మనకి ఆ పేరులోనే మనకు తెలిసిపోతుంది. జ్యేష్ఠ మాసంలో స్వామివారికి చేసేటువంటి అభిషేకం. అభిషేకం అంటే స్నానం అని మామూలుగా మన వ్యావహారిక అర్థంలో చెప్పుకోవటం. అయితే ఇక్కడ స్నానం చేయించేది మలయప్ప స్వామికి, మూల విరాట్కి కాదు. అది జ్యేష్ఠాభిషేకంలో మనం గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి మార్పు. మలయప్ప స్వామి అని అంటే మూల విరాట్టుని ధ్రువబేరము అని అంటారు. మలయప్ప స్వామి అంటే ఈ ఉత్సవాల సందర్భంగా, అంటే బ్రహ్మోత్సవాలు ఇలాంటివి జరిగేటప్పుడు ఊరేగించేటువంటి స్వామివారి యొక్క ప్రతిరూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మలయప్ప స్వామి, మిగతా దేవేరులు అంటారు. వాళ్ళకి ఈ జ్యేష్ఠాభిషేకంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏం చేస్తారండి జ్యేష్ఠాభిషేకంలో అంటే, ఇక్కడ ప్రధానంగా జ్యేష్ఠాభిషేకంలో చేసేటువంటిది ఆ విగ్రహాలకి ఉన్నటువంటి కవచాలకి అభిషేకం చేస్తారు, స్నానం చేయిస్తారు. అంటే వాటిని శుభ్రపరుస్తారు. అంటే విగ్రహం కంటే ప్రధానంగా స్వామివారి ఒంటి మీద ఉన్నటువంటి ఆ విగ్రహం మీద ఉండేటువంటి, అంటే ఆ విగ్రహాలకి ఆయా ఉత్సవాల్లో ఏవైతే కవచాలు పెడతారో ఆ కవచాలన్నింటినీ కూడా శుభ్రం చేస్తారు. దీన్ని జ్యేష్ఠాభిషేకము అని అంటారు. ఇది మొత్తం 3 రోజుల పండగ కింద జరుపుతారు జ్యేష్ఠాభిషేకం. 3 రోజుల పండగలో చిట్ట చివరి ముగింపు. మొట్టమొదటిది ఒక కవచ అభిషేకము, తర్వాత ఏమో వజ్ర కవచ అభిషేకము, చివరికి 3వది వచ్చేసరికి స్వర్ణ కవచ అభిషేకం. ఆ 3 రకాల కవచాలని ఇక్కడ ప్రధానంగా వేదశాస్త్రంలో చెప్పబడినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలతోటి అభిషేకం చేస్తారు. ఏమండి, ఇక్కడ ప్రత్యేకంగా కవచాలకి అభిషేకం చేసి దానినే మనం జ్యేష్ఠాభిషేకం అని చెప్పటంలో ఏమైనా ప్రయోజనం ఉందా, ఏమైనా అంతర్నిహితంగా ఏమైనా అర్థం దాగి ఉందా అని అంటే, జ్యేష్ఠ అభిషేకము, జ్యేష్ఠము అంటే పెద్దది, పెద్దదానికి స్నానం చేయిస్తున్నావు, పెద్దదాన్ని నువ్వు శుభ్రం చేస్తున్నావు. ఇక్కడ పెద్దది ఏమిటి? ప్రధానంగా స్వామివారికి శుభ్రపరిచేటువంటిది కవచము అని చెప్పుకున్నావు. కవచాన్ని నువ్వు శుభ్రం చేస్తున్నావు. కవచము అని అంటే పూర్వకాలంలో యుద్ధం జరిగేటువంటి సమయంలో బాణాల మీద పడితే గుచ్చుకోకుండా ఉండటానికి కవచం ధరిస్తారు. మరి స్వామివారికి కూడా కవచాలకి నువ్వు అభిషేకం చేయిస్తున్నావు. అంటే స్వామివారి కవచాలకు అభిషేకం చేయిస్తున్నామనంటే అది స్వామివారికి రక్షణ అని కాదు, కవచాన్ని శుభ్రపరుస్తున్నామంటే అయ్యా మేము నీ కవచాన్ని శుభ్రపరుస్తున్నావు, కవచం ఏ రకంగా రక్షిస్తుందో నువ్వు కూడా మమ్మల్ని ఆ రకంగా రక్షించు స్వామి, మేమందరము నీ పిల్లల్లాంటి వాళ్ళం స్వామి అని జ్యేష్ఠమాసంలో మన అందరి తరపున పూజారి స్వాములు జ్యేష్ఠమాసంలో ప్రత్యేకంగా చూడండి, కేవలం అలంకరణలకి అభిషేకం కాదు, కేవలం కవచాలకి మాత్రమే ప్రధానంగా, మిగతా తడుముతారు కానీ ప్రధానంగా చేసేటువంటి అభిషేకం మాత్రం కవచాలకి మాత్రమే చేస్తారు. అంటే ఆయన నుంచి రక్షణ కోరుతూ చేసి ఆ పెద్దవారికి, ఇక్కడ జ్యేష్ఠ అంటే ఇందాక పెద్ద అని చెప్పుకున్నాం, పెద్దవాడు లోకంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, మనందరికంటే కూడా పెద్దవాడైనటువంటి ఆ స్వామికి, ఆ స్వామి యొక్క కవచానికి చేసేటువంటి అభిషేకం జ్యేష్ఠాభిషేకం.